పెట్టినా మళ్ళా వచ్చే ఎగిరే జెండా బీఆర్ఎస్ గులాబీ జెండా. అందులో ఏ డౌట్ అవసరం లేదు. బీజేపీ పని కూడా తేలిపోయింది. సరే, ఇప్పుడు తానాజీ గారు అన్నట్టు, మా ప్రశాంత్ అన్న అన్నట్టు దేశం కోసం ధర్మం కోసం అని డైలాగులు కొట్టింది. ఇలా మోడీ గారు ఏమంటారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే డైలాగ్ కొడుతుంటది బీజేపీ పార్టీ. కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే అది सबका साथ सबका विकास కాదు, वो पूरा बकवास है, वो पूरा बकवास बात है। वो सिर्फ नॉर्थ इंडिया का साथ देता है, सिर्फ मारवाड़ी का साथ देता है, सिर्फ बीजेपी की कार्यकर्ता का साथ देता है, लेकिन पूरे लोगों का साथ नहीं देता ये बीजेपी पार्टी। ఎందుకు ఈ మాట? वो गरीबों का साथ नहीं देता, किसानों का साथ नहीं देता, युवा का साथ नहीं देता, दलितों का साथ नहीं देता, सिर्फ नॉर्थ इंडिया का साथ बीजेपी के लोगों के साथ ही साथ देते हैं, उनके लिए काम करता है बीजेपी। ఎందుకు ఈ మాట అంటున్నా? బీజేపీ చెప్పేదేంది? అందరి కోసం, దేశం కోసం అంటారు. మరి దేశం అంటే దేశంలో తెలంగాణ లేదా? తెలంగాణ దేశంలో భాగం కాదా? ఎందుకు తెలంగాణకు నిధులు ఇయ్యరు అని అడుగుతా ఉన్నా. మీరు బాగా అర్థం చేసుకోవాలి కార్యకర్తలు. ఇలా ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష? ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇలా గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది భయ్? మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది, మా జుక్కల్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. కందకుర్తిలో గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది. కానీ ఇదే బీజేపీ ఇప్పుడు 2027లో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 8 ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది. మరి గోదావరి నది తెలంగాణలో లేదా? గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా. గోదావరి నది తెలంగాణలో బారాన ప్రవహిస్తుంది, ఆంధ్రలో ఉండేది 10-20 పైసలు. మరి ఆంధ్రకేమో 100 కోట్లు ఇచ్చినావు, తెలంగాణకు 1 రూపాయి ఇవ్వకపోతే ఈ గెలిచిన 8 ఎంపీలు ఎందుకు మాట్లాడరు? 2 కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది గనక, రీజనల్ పార్టీ ఒక ఉండి గనక వాళ్ళ చేతిలో ఎంపీలు ఉంటే ఢిల్లీలో మెడలు వంచి పైసలు తెచ్చుకున్నారు. ఇలా బీజేపీ 8 ఎంపీల జాగల బీఆర్ఎస్ పార్టీకే 8 ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వంచి పైసలు లేకపోదుమా? ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతుండా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక్క విషయమే కాదు. 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఇచ్చిండ్రు. తెలంగాణకు ఒక్కటన్నా ఇచ్చిండ్రా? ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శాంక్షన్ చేయలే. మెడికల్ కాలేజీలు ఇవ్వరు, నవోదయ విద్యాలయాలు ఇయ్యరు, గోదావరి నది పుష్కరాలకు రూపాయి ఇయ్యరు. మరి ఏం చేసింది బీజేపీ? ఇంకోటి చెప్పాలి మీకు. మన ఎల్లారెడ్డి, మన నిజామాబాద్ అన్నపూర్ణ జిల్లా అంటారు దీన్ని. వరి ధాన్యం అద్భుతంగా పండించే జిల్లా. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లల్లా దేశానికే ధాన్యాగారంగా కేసీఆర్ మార్చిండు. ఇవాళ ఈ దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రం ఏది? తెలంగాణ. ఇవాళ ఒకప్పుడేమో మనం బియ్యం తెచ్చుకుందాం పక్క రాష్ట్రాలకి వెళ్ళి, ఇప్పుడు సగం దేశానికి అన్నం తినిపిస్తుంది తెలంగాణ, సగం దేశానికి అన్నం పెడుతుంది తెలంగాణ. వాటికినే అయిందా? ఏమన్నా మంత్రం వేస్తే అయిందా? 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్, రైతు బంధు పథకం తెచ్చిండు కేసీఆర్, మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసిండు కేసీఆర్, ఇవాళ ప్రాజెక్టులు కట్టిండు కేసీఆర్, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు కేసీఆర్, పండిన పంటను ప్రతి గింజ కొన్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం కనుక ఇవాళ దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ మారింది. అయితే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే 2014లో ఢిల్లీలో బీజేపీలో అధికారంలోకి వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనం వచ్చినాం, ఢిల్లీలో బీజేపీ వచ్చింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు
గోధుమల మద్దతు ధర 1400, వడ్లకు మద్దతు ధర కూడా 1400. గోధుమలు 1400, వడ్లకు కూడా మద్దతు ధర 1400.